అందరికీ నమస్తే. రైతు భరోసా విషయంలో పాపం సంబరాలు చేద్దామనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ పరిస్థితిని చూసిన తర్వాత నిజంగా ఆ క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఊహించి ఉండరు. 12,000 రూపాయలు ఇస్తారని 15,000 రూపాయలు ఇస్తారు. కాకపోతే దానికి ఇంతో అంత కటింగ్ పెడతారు. 5 ఎకరాలక 10 ఎకరాలక సీలింగ్ పెడతారు. కానీ 12,000 రూపాయలు ఇస్తారని ఎవరు ఊహించలే. ఇక అందుకే సంబరాలు చేసిండ్రు. ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు చేయలేదు, పోనీ రైతులు కూడా సంబరాలు చేయలేదు. పోనీ మాకు ఇచ్చిండు కదా ఏదో ఒకటి 12,000 రూపాయలు ఇస్తా అంటుండు కదా అని. కానీ కాంగ్రెస్లో ఈ 15,000 రూపాయలు 12,000 రూపాయలు ప్రకటించిన తర్వాత మంత్రులు కూడా సైలెంట్ అయిపోయినారు. ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం నిన్న వరంగల్లో ఎక్కడో మాట్లాడినట్టున్నాడు. ఒక చిన్న కామెంట్ చేసింది దాని గురించి, అంతే. ఏంది ఆ కామెంట్ అంటే, పంట వేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పిండు. అదొక క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి ఏమో యోగ్యమైన వ్యవసాయ యోగ్యమైన భూములు, యోగ్యమైన అంటే ఒక్కోసారి మనం వానకాలం పంట వేస్తాం, ఎండాకాలం వేయం. ఎందుకంటే నీళ్లు ఉండవు, సమస్యలు వస్తాయి. నీళ్ళు లేకపోతే ఎట్లా పండిస్తాం? వీళ్ళు ఫస్ట్ చాలా చెప్పారు కదా, వరి పంటకే ఇస్తాం, బుడ్డలకి ఇయ్యం, చింత చెట్లకి ఇయ్యం, మామిడి తోటకి ఇస్తాం, జామ తోటకి ఇయ్యం, ఇలా రకరకాలు చెప్పారు, ఏదో చెప్పారు. సరే, వీళ్ళు ఫస్ట్ నుంచి ఏమేమి మాట్లాడిండ్రు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. పాపం సోనియా గాంధీని బ్లేమ్ చేసింది దీనిలా. సోనియా గాంధీతోనే చెప్పించిండ్రు, తర్వాత రాహుల్ గాంధీతోనే చెప్పించిండ్రు. మీరు ఆ వీడియోలు వరుసగా వస్తాయి చూడండి. తర్వాత ప్రియాంక గాంధీతోనే చెప్పించిండ్రు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది దేనికోసం, వీళ్ళు చెప్పింది ఏంది, చేసింది ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలో. ఇప్పుడు ఏమైంది, అందరికి ఇస్తారు, వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇస్తారు కదా, వ్యవసాయం చేసే వాళ్ళకే ఇస్తారు. సీఎం చెప్పింది తప్పు, ఆయన వ్యవసాయ యోగ్యమైన భూమి అన్నాడు. నిన్న బట్టి విక్రమార్కనేమో వ్యవసాయం చేసే వాళ్ళకంటే పంటేసిన వాళ్ళకే ఇస్తామన్నాడు. మళ్ళీ పంటేసిన వాళ్ళ దాంట్లో కౌలు రైతులు, అసలు రైతులు అంటే యజమానులు ఎవరికి ఇస్తారనేది అదే క్లారిటీ లేదు. కానీ పంటేసిన వాళ్ళకి ఇస్తామని ఒక పలకైతే బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్లో వాళ్ళే చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోపల ఏమంటారంటే, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం, 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదే 12,000 రూపాయలు కేసీఆర్ కూడా ఇస్తున్నాడు. కేసీఆర్ లెక్క వేరే ఉంది. ఇంకా 12,000 రూపాయలు ఇప్పుడు ఇస్తాం, తర్వాత నెక్స్ట్ ఇయర్ 14,000 ఇస్తాం, ఆ తర్వాత 15,000 ఇస్తామని చెప్పిండు. అంటే కేసీఆర్ చెప్పిన 12,000 ఇస్తారు మీరు. ఫస్ట్ పాయింట్, మీరు ఎక్కువ ఇస్తలేరు. కేసీఆర్ చెప్పిన పాయింట్ ఇది ఒకటి ట్రోల్లో ఉంది. ఇప్పుడు మీరు అందరికి ఇస్తామంటున్నారు కదా, అందరికి ఇస్తారంటే దాంట్లో ఎవరు ఉంటారు? మీ ఎమ్మెల్యేలు ఉంటారు, మీ ఐటీలు కట్టే మినిస్టర్లు ఉంటారు. నాకు తెలిసి కేసీఆర్ కూడా ఇవ్వాలి. కేసీఆర్ ఖచ్చితంగా ఏదో ఒకటి వ్యవసాయం చేస్తాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో చేస్తాడు 100%. ఆయన రైతు కదా, ఆయన ఫామ్ హౌస్ అంటే ఏంది? ఫామ్ హౌస్లో ఆయన వ్యవసాయం చేస్తాడు. మరి ఫామ్ హౌస్లో చేస్తాడు కాబట్టి మరి ఆయన కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇయ్యాక తప్పదు వీళ్ళ రూల్స్ ప్రకారం. మల్లారెడ్డి కూడా ఇవ్వాలి. మల్లారెడ్డి మీద పెద్ద కథ ఉంది కదా, ఏదో 2,80,000 రూపాయలు వచ్చినాయి అప్పట్లని. 2,80,000 సీజన్లీ 2,80,000 రూపాయలు రైతు బంధు వచ్చిందన్నారు కదా, ఇప్పుడు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా 2,000 ఎక్స్ట్రా వస్తుంది. నాకు తెలిసి 2,80,000 కాదు, 3,00,000 రూపాయలు ఇస్తారు రేవంత్ రెడ్డి మల్లారెడ్డికి. ఇక ఇప్పుడు మీ దగ్గర ఉన్న మంత్రులు చాలామందికి భూములు ఉన్నాయి, వ్యవసాయం చేస్తారు, ఐటీలు కడతారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. మీరు ఏ రూల్స్ పెట్టలే కదా అసలు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు? 100 ఎకరాల ఆసాంలకు రైతు బంధు ఇస్తున్నాడు, పైసలన్నీ దోచి పెడుతున్నాడు వాళ్ళకు అని మాట్లాడినారు. ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే, మీరు చేసేది కూడా అదే. మరి అప్పుడు ఎందుకు తప్పు పట్టినరో, ఇప్పుడు అది ఎందుకు కరెక్ట్ అనిపించిందో మీకే తెలవాలి, కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలి. అప్పుడు తప్పు అనిపించింది మీరు మాట్లాడినారు కదా, అందరికీ ఇస్తే ఇస్తారని. నిజానికి రైతు భరోసా విషయంలో, అంతకుముందు రైతు బంధు విషయంలో 2018 ఎలక్షన్స్ ముందర కేసీఆర్ రైతు బంధు ఇచ్చినప్పుడు అందరికీ నచ్చిందంటే అందరు ఓహో ఆహా అన్నారు. తర్వాత ఏం చర్చ జరిగిందంటే, 100 ఎకరాలైనకు ఎక్కువ వస్తున్నాయి పైసలు, 2 ఎకరాలైనా ఆయన అంటాడు. అంటే పేద రైతులు, చిన్న సన్నకారు రైతులు ఏమన్నారంటే, ఆయనకి 20 ఎకరాలు ఉంది, ఆయనకు మస్తు పైసలు వస్తున్నాయి, సంవత్సరానికి 20 ఎకరాలైనకు 2 లక్షలు వస్తున్నాయి, నాకేమొస్తున్నాయి? నాకు 10,000 10,000 10,000 10,000 40,000 వస్తున్నాయి. పైసలు ఉన్న వాళ్ళకే దోషి పెడుతుండు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళు చేసుకున్నది అదే. 100 ఎకరాల ఆసామి వ్యవసాయం చేస్తే ఆయనకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటారు, గుంటల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిన్న రైతుల్లో జరగాల్సిన చర్చ ఏంది మరి? అప్పుడు కాంగ్రెస్ కూడా అన్నారు, పెద్ద రైతులకు దోషి పెడుతున్నాడు అని చెప్పి చిన్న రైతులను ఎగేసిండ్రు, చిన్న సన్నకారు రైతులను. ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు అంతే వస్తుంది. మళ్ళా 2 ఎకరాలు ఉంటే ఎంత వస్తుంది? 2 ఎకరాలు ఉంటే సీజన్లీ 12,000 వస్తుంది, 6,000 6,000. అదే 20 ఎకరాల ఆసామికి వస్తుంది.
1,20,000 వస్తాయి అంతేనా? 20 ఇంటూ 6,000 సీజన్లీ 1,20,000 2 సీజన్లు కలిసి 2,40,000 వస్తాయి. మళ్ళీ ఇక్కడ కూడా చిన్న రైతుకు తక్కువనే వస్తున్నాయి కదా. వాళ్ళు కేసీఆర్ మీద ఎట్లయితే వ్యతిరేకత ఎట్లొచ్చిందో రైతు భరోసా విషయంలో, రైతు బంధు విషయంలో ఇప్పుడు మీ దగ్గర కూడా అదే స్టార్ట్ అవుతుంది కదా. మీరన్న కామెంట్లు కూడా ఇవి మీరు కూడా చేసినారు. పెద్దోళ్ళని దోచి చిన్నోళ్ళని దోచి పెద్దోళ్ళకి ఎడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేసినారు రైతు బంధు విషయంలో. ఇప్పుడు మీరు చేసేది అదే కదా. ఇప్పుడు 20 ఎకరాలైనా 30 ఎకరాలైనా ఏదో పంట వేస్తాడు, ఆయనకి ఇవ్వాల్సిందే ఊర్లో 30 ఎకరాలకి ఇస్తారు. 30 ఎకరాలైనకు మీరు సంవత్సరానికి 3,60,000 ఇస్తారు. మనం 3 ఎకరాలకి ఏమి ఇస్తారు? మీరు 3 ఎకరాలకి ఇచ్చేది ఎంత? మీరు 36,000 ఇస్తారు. ఆయనకు 3,60,000 అవుతున్నాయి. ఈయనకు పోయేది ఎంత? 36,000 పోతున్నాయి. మరి మీరన్న వ్యవహారమే కదా, జనాల్లో జరిగిన చర్చనే కదా ఇది. ఇక్కడ మీరు బోల్తా కొట్టిర్రు. ఇదే చర్చ ఉంది. కాంగ్రెస్ వాళ్ళలోనే మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఏం తేడా ఉంది? కేసీఆర్ ఇచ్చిన దానిలో అప్పుడు మేము లిమిట్ పెడతామని కొట్లా, ఇన్ని రోజులు దాన్ని పెండింగ్ పెట్టింది దేనికోసం? లిమిట్లో పెడతామనే కదా. మీకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటున్న లెక్క అది ఎందుకు ప్రకటించారో తర్వాత ఏం చేస్తారో కానీ 10 ఎకరాల వరకు 20 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు సీలింగ్ పెడితే 92% జనాలకు రైతులకు రైతు భరోసా వచ్చేది. 92%. 20 ఎకరాలకు పెడితే 99% వచ్చేదంట. అంటే 1% మాత్రమే స్కిప్ అవుతుంది. 20 ఎకర్స్ పైన ఆల్మోస్ట్ 98-99% వచ్చేదంటే అందరికి వస్తాయి రైతులకు. ఇంకా 20 ఎకరాల పైన వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా 20 ఎకరాలకి ఇస్తే అయిపోయేది. 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటే మీ లెక్క ప్రకారం మీరు మాట్లాడిన మాటలే ఇవన్నీ. వాళ్ళు కూడా 20 ఎకరాలకి ఇస్తే బాగుండేది అని చర్చ ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అదే అనుకుంటున్నారు. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది, దీని ద్వారానన్నా కనీసం రైతుల్లో ఉన్న వ్యతిరేకత పోగొట్టుకుందామంటే ఇది మళ్ళీ ఆజ్యం వచ్చేటట్టుంది కదా. ఇది మళ్ళీ కొత్త పంచాయతీకి తెరలేపింది. పోయిన వానాకాలం ఎట్లా అయ్యలే, ఇప్పుడు ఇస్తామంటున్నారు 26 జనవరి నుంచి. కానీ ఇప్పుడు తీసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ ఉండదా? మరి ఒకటే ఊరిలో ఆయనకు ఎక్కువ అమౌంట్ వచ్చి ఈయనకేమో తక్కువ అమౌంట్ వచ్చి దాన్ని మీరే ఎగేస్తారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా మాట్లాడింది, మీరే ఎగేస్తారు. ప్లస్ పండ్ల తోటలకి ఇవ్వాలన్నా, చింత తోటలకి ఇవ్వాలన్నా, జామ తోటలకి ఇవ్వాలన్నా అన్నారు. ఇప్పుడు 100 ఎకరాలను ఆ సామి నిజానికి కూడా ఇంతో అంతో వరేసుకొని మిగతా మొత్తం తోట కింద వదిలేస్తాడు. ఇప్పుడు ఆ తోట కూడా ఇస్తామని చెప్తున్నారు మీరు. అప్పుడు కేసీఆర్ కూడా అదే పనిచేసింది. మరి అంటే కేసీఆర్ బాటలోనే మీరు ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరు. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందల బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమైనా సీలింగ్ పెడతామేమో ఈసారి అధికారంలోకి వస్తే అని మాట్లాడినారు. అంత తీవ్రమైన ప్రభావం చూపినారు కాంగ్రెస్ వాళ్ళు, అందరిని ఎగేసి ఎగేసి ఎగేసి. ఇప్పుడు మీరు 12,000 రూపాయలతో ఏం జస్టిఫికేషన్ చేసినట్టు, ఏం న్యాయం చేసినట్టు రైతులకు? మీ జస్టిఫికేషన్ ఏందో కూడా చెప్పాలి జనాలకు. ఉత్తగా ప్రకటించి చేసినట్టు కాదు. మీ జస్టిఫికేషన్ ఏంది? జస్టిఫికేషన్ చెప్పకుండా మీరు గతంలో చేసిన ఆరోపణలే మీరే తుంగలో తొక్కేసిండ్రు. అప్పుడు కేసీఆర్ చేసిన దానికి ఇప్పుడు తేడా ఏం లేదు. మీరు రాళ్ళు రప్పలు పెట్రోల్ బంకులు హైవేలు అంటారు, అది పెద్ద మ్యాటరే కాదు అసలు. అది చాలా తక్కువ. ఎన్నో ఒక దగ్గర పెద్దపల్లిలో ఒక హైవే, కరీంనగర్లో ఒక పెట్రోల్ బంకు, లేకపోతే ఇంకెక్కడనో కొంచెం. అసలు దానికి లాజికే లేదు. చాలా తక్కువ, 0.01% కూడా ఉండదంట అట్లాంటివి. నేను మాట్లాడితే చెప్తున్నారు వ్యవసాయ శాఖ వాళ్ళు. అది కూడా ఫస్ట్లో పడ్డాయి, తర్వాత వల్లేదంట. ఫస్ట్లో అప్పుడు వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకొని పడ్డాయి. నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాత ఎవరికి వల్లే. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఆడాడ ఈ షాద్నగర్లా ఈ అటికెలటికి జిల్లాలో పడి గుంటల లెక్కన అమ్మిన రియల్ ఎస్టేట్ వాళ్ళు 1 గుంట 2 గుంటలు అని చెప్పి వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఫామ్ హౌస్ కోసం కొన్న వాళ్ళకు కూడా వస్తుంది. ఫామ్ హౌస్లో ఏదో అగ్రికల్చర్ చేస్తారు కదా, ఎవరైనా చేస్తారు. ఫామ్ హౌస్లో ఒక ఇల్లు కట్టుకుంటారు, మిగతా అంతా అగ్రికల్చర్ నడుస్తుంది. 100% అగ్రికల్చర్ చేస్తారు. ఫామ్ హౌస్లు కూడా ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఏంది మీరు ఏం జస్టిఫికేషన్ చేసుకుంటారు? మీరు చేసిన ఆరోపణలు ఇది మీకే నష్టం అన్న విషయం మీలోనే ఎందుకు చర్చించాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఈ రైతు భరోసాతో కూడా మేము గుంతలకెళ్ళి బయటకు వస్తట్లేము, గుంతలనే పడ్డాం, ఇంకా మరింత గుంతలు పోయినాం తప్ప గుంతలకెళ్ళి బయటకు వచ్చింది లేదు. ఏం ప్రకటన, ఎవరితో మాట్లాడినరు, అసలు రేవంత్ రెడ్డికి ఆలోచన ఇచ్చి ఎవరు ఇచ్చిండ్రు, కనీసం సలహా ఇచ్చేతోడు కూడా లేడా రేవంత్ రెడ్డికి? ఆ రోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళు మాట్లాడనంటే, మీడియాతో వచ్చి మాట్లాడనంటే ఈయన మాట్లాడినంట. గట్ల నడుస్తుంది. ఎనీవే, రైతు భరోసా విషయంలో బోల్తా కొట్టినాం, అనవసరంగా గుంతలో పడ్డాం, పైకి వద్దాం అనుకుంటే గుంతలే పడ్డాం కదా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. రైతుల్లో ఏం చర్చ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.